హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఇప్పుడున్న రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వెల్త్ క్రియేషన్కి సూట్ అవుతున్న ప్రాపర్టీస్ లిస్ట్ అవుట్ చేయడంలో మనం ఎక్స్పర్టైజ్గా ఉన్నాం. కాబట్టి దాని ప్రకారం మనం ఫిల్టర్ చేసిన మరో అద్భుతమైన లేఅవుట్ మన ఇబ్రహీంపట్నం అంటే విజయవాడ హైదరాబాదు జోన్లో మూలపాడు దగ్గర నుంచి చాలా అత్యద్భుతమైన జోన్లో, అంటే ఇక్కడ ఇది మన వరంగల్ నుంచి గొల్లపూడికి గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే ప్రకటించి 6 లేన్ల నుంచి 8 లేన్స్ డెవలప్ చేస్తున్న సందర్భంలో రాజధానికి అటుపక్క రాయిపూడి, ఇటుపక్క కొటిగలపూడి, దాని పక్కనే ఉన్న మూలపాడు దగ్గర, అంటే రాజధానికి కేవలం 6 నుంచి 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఇది రాబోతోంది. మనకు వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్ యాక్సెస్ రావడం వల్ల అది ఇంకా బాగా దగ్గర అయిపోవడం వల్ల ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్లోకి వచ్చింది. ప్లస్ దీనికి ఆపోజిట్లో మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 300 ఎకరాలు గోల్ఫ్ కోర్స్కి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. సో అలాగే ఇక్కడ స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్న పరిటాల జోన్లో మీకు లాజిస్టిక్ హబ్ రాబోతోంది. అలాగే పరిటాల్లోనే మన రైల్వే స్టేషన్ ఒకటి నిర్మాణం చేయబోతున్నారు. అలాగే నంబూరు నుంచి ఎరుబాలి వెళ్తున్న రైల్వే లైన్తో పాటు ఇక్కడ లాజిస్టిక్ హబ్, అలాగే 6 లేన్గా విస్తరించడం, అలాగే ఈ వైకుంఠపురం దాములూరు బ్రిడ్జిని ఈ ఐఆర్ఆర్లో భాగంగా, అంటే ఈస్ట్ బైపాస్ క్యాన్సిల్ చేసి ఐఆర్ఆర్ని కనెక్ట్ చేస్తున్న క్రమంలో ఇన్సైడ్ ఐఆర్ఆర్ లొకేషన్లో ఇది ఉంటూ మూలపాడు అంటే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం 650 మీటర్ల దగ్గరలో, అంటే కేవలం మన వెనక చూస్తున్నారు మీరు శివాలయం ఆనుకుని, అంటే మీకు పర్పెండిక్యులర్గా 650 మీటర్స్లోనే అందుబాటులో ఉన్న, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోగలిగిన అవకాశం ఉన్న లొకేషన్ అనమాట. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.